వంకాయ పచ్చడి చేసిన కదా, అది వద్దంట వాళ్ళకి. చక్కగా తినలేరు. పప్పు ఉండే నిన్నటి ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, ఆ పప్పుతో కొంచెం తిన్నారు. ఈ పిల్లలు సాయంత్రం బయటకు వెళ్ళే ముందు తినేసి వెళ్ళారు. 6:30 కూడా 6కి ఏం తినేసి వెళ్ళారు. వచ్చినాక మళ్ళీ అన్నమే తీసుకురా అన్నారు. నేను అప్పుడు చెప్పిన పప్పు తీసుకురా అంటే వస్తున్నా అని చెప్పేసి మర్చిపోయి, ఏదో పని మీద ఉండే అది చేసుకొని వస్తా అని చెప్పేసి మర్చిపోయి షాప్కి వెళ్ళిందంటే ఏదో సినిమా చూసుకుంటా మర్చిపోయాను. మళ్ళీ 10 గంటలకు ఫోన్ చేసిన. నేను వేరే సినిమా చూస్తుండే, లేకపోతే చేస్తుండే కానీ వేరే సినిమా చూసిండే అనమాట. సో ఆ సినిమా చూస్తూ నేను మర్చిపోయినా. తర్వాత ఫోన్ చేసిన ఈడుగులేసి. తర్వాత యాక్చువల్గా తినకుండా వండిరు. అది 6 o'clock తిన్నారు. తర్వాత మళ్ళీ అడిగిరు. నేను అతను పప్పు తెస్తాను సినిమా చూసుకుంటా వండిందంట. సినిమా చూసుకుంటా షాపులో తినడంట. వీడు ఫోన్ చేస్తే అన్ని షాపులు వేసి వస్తాయి. చెప్పు నా మట్టుకుంటే ఇది వాటర్ ఆరా ఫోన్ రా ఇది రామేసింది. తెస్తున్నా ఇక్కడ రా అంటే ఏం చెప్తాడేమో అనుకున్నా. ఇది ఫోన్ వాటర్ అనుకున్నా. 2 పైపు పట్టు ఫోన్ అనుకో. ఫోన్ వాటర్ బాటిల్ అనుకున్నా. అన్ని షాపులు చూసి వచ్చినట్ట నాన్న ఏమీ లేవంట. మళ్ళీ ఇప్పుడు టమాటా చేయి అంటుంది. టైం వచ్చేసి 10:20 అవుతుంది. మెల్లగా చేతున్నా. టమాటా కూర తింటారా? ఏం వద్దంటే టమాటా చేద్దాం, తిందాం. అన్నం తిందాం బే లేరే. తింటావా? ఎందుకు కొడతావు? ఏదే పని చేసుకుంటూ ఏం సినిమా చూస్తున్నావే? ఎవరిది అది? నేను ఫోన్ చేద్దాం అనుకున్నా. నేను ఒక సినిమా చూసుకుంటూ కూర్చున్నా. యూట్యూబ్లో వచ్చింది అయిన తర్వాత అట్లే చూసుకుంటూ కూర్చున్నా. తర్వాతకి ఓపెన్ చేస్తే టైం అయింది. ఓవర్ యాక్షన్ చెయ్యకు. మొత్తం అంతా నన్ను నూకి పడేస్తావు తప్పంతా. ఇంకా చేసిన నేను యాక్చువల్గా పొద్దుగల కూరగాయలు దేవి అని చెప్పిన. రోజు పప్పు అవుతుందని. ఏమని హోటల్స్ ఇట్లా పని చేసిరు అందరూ. అమ్మస్ అయితే వెజ్లోనే చేయాలి కదా. ఈరోజు మ్యాచ్ జరగలేదు చెప్పినా. నేను మ్యాచ్ ఉందేమో మధ్యాహ్నం ఉందేమో 16th అన్నారు కదనే. సిఎస్కే తోటి ఉంది. అది కూడా నేను పంజాబ్ తోటి అనుకున్నా. పంజాబ్ తోటి కాదు, సిఎస్కే తోటి. ఫస్ట్ జీటీ గుజరాత్, సెకండ్ సిఎస్కే, థర్డ్ ఆర్సీబీ కూడా 26కో 23కో ఉంది అనుకుంటా. నేను 16కి సన్ రైజ్ మ్యాచ్ ఉంది సాటర్డే అని ఫిక్స్ అయిపోయిండే. మరి ఏం మ్యాచ్ ఆడిందో ఆఫ్టర్నూన్ ఏం మ్యాచ్లు ఆడిరా? ఈవినింగ్ అయితే కేకేఆర్ ఏదో ఆడుతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం మ్యాచ్ అయిందో తెలియదు, చూద్దాం. వాటరా అసలు ఈరోజు సన్ రైజ్ మ్యాచ్ అయినట్టుంది. ఆఫ్టర్నూన్ అయిందనుకున్నా కానీ టీవీలో చూస్తే 18th ఉందన్నారు మండే రోజు. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయిందేమో అనుకుని ఎంత డిసప్పాయింట్ అయినాను. మ్యాచ్ చూడలే కదా అని. తెస్తున్నా లేలో తీయో. అన్ని షాపులు తిరిగేసి వచ్చినంట. బేకరీ బంద్ ఉందంట, రెస్టారెంట్స్ బంద్ ఉన్నాయంట, హోటల్ బంద్ ఉన్నాయంట, వెజ్ కర్రీస్ అమ్మేటోళ్ళు బంద్ చేసిరంట. అమ్మస కదా అన్నీ బంద్ చేసి పెట్టిరంట. అంటే వంకాయ నువ్వు వస్తానే నేను చేస్తాను. నువ్వు ఇటు టీవీ చూసుకుంటా వస్తా, నువ్వు చెయ్యి అంటే దా మళ్ళా. చెప్పు చెప్పే ఇది ఒక లాగానే అవుతుంది. చెప్పు. రేపు వర్షము
వర్షం వస్తుందా? క్యాన్సిల్ అవుద్దాం అయితే రేపు. క్యాన్సిల్ అవ్వాలా రేపు ఒక్కరోజు? ఎవరు చెప్పారు? వెయిటింగ్ న్యూస్ చెప్పిందా? నువ్వు దావాలా కిచెన్లో. రేపు వర్షం వచ్చేటట్టుందంట, కొద్దిగా బయలుదేరి అంటాడు. అది చెప్పంటే అక్కడ వెళ్ళిపోయి ఇంత పచ్చడి ఉంది. పచ్చడి బాగైంది, కాకపోతే వాళ్ళకి నచ్చదు. పచ్చడి బాగైందా లేదా అని కానీ అంతా అది దాంతో తినలేము. అన్నం సరిపోద్దా? ఓ అన్నం మస్తు అవుతాయి. నేను పెరిగేసుకుని కూడా తింటా. వీళ్ళకి ఇప్పుడు పిల్లలు పండిన పిల్లలు లేదు తినబెడతాడంట ఖచ్చితంగా. చేద్దాం 2 టమాటాలు పొద్దుగాల కూరగాయలు అంటే టమాటాలు ఒక్కటి పట్టుకొని వచ్చిండు. పిచ్చి అని ఏమన్నా చెప్పే చిత్రాన్నం చేద్దాం, ఎల్లు కూడా వేసుకొని తిందాం, బాగుంటుంది. చిత్రాన్నం చేయాలా? కూర వద్దా? చేద్దాం. మరి పిల్లలు తింటారు. పిల్లలు చిత్రాన్నం తినరు. పులిహోర చిత్రాన్నాలు జోలికే పోరాలి. అని ఇప్పుడు టమాటా వేసి కూడా వేస్ట్ పట్టినారు. నేను పెరిగేసుకొని తిన్నా పానే. పిల్లలు ఎవరు తినరు. పొద్దులేసి చికెన్ మటన్ తెచ్చుకుంటావు అవసరమానే? చిత్రాన్నం కావాలంటే చిత్రాన్నం బయట ఇంత పెద్ద ఉంది. అది సడన్గా డోర్ తీసిన దిక్కులేమో మర్చిపోయానంటే తీసుకురామని. ఇట్లా డోర్ తీసినగా ఈ పుక్కలోంచి వచ్చింది పందికొక్క. యో ఇది చెప్పులు ఎత్తుకుపోయిందే. యో ఇటు పడేసిపోయింది. వెన్నుగడవగా అంత పెద్దగా ఉంది. ఇది చెప్పులు ఎత్తుకపోతాయి అవి. పిచ్చి ముఖంవి. దాని కవర్ అన్నా చేయాల. ఎంత పెద్దగా ఉంది. లైట్ అన్న వేసుకుని పోదాం, కనబడుతుంది. డోర్ వేసి పోదాం. అమ్మో డోర్ ఇంట్లో దూరుతుంది. డోర్ వేసుకోవే, ఇంట్లో దూరితే కష్టము. చాలా పెద్దగా ఉంది అది. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత పైకి ఎట్లా వచ్చింది అది? ఈ పొక్కల నుంచి చూసినాం నేనైతే. అసలు పందికొక్కు గిలుకొనో తెలియదు. గిట్టే పోయింది. ఎక్కడ పోయింటుంది? పోతే పైకన్నా పోయింటుంది, కిందికన్నా పోయింటుంది. ఇంత పెద్దగా ఉంది. మరి అందరూ అంటే ఇది అప్పుడే అదేమే అంత పెద్దగా ఉంది. పందికొక్కే ఉంటుందా? డౌటే నాకు. ఏం చూసిండే సడన్గా పుక్కల నుంచి చెప్పులు ఎత్తుకెళ్తుంది అది. చెప్పులు తింటుందా? మా విన్నగారు చెప్పులు ఊకే పుణ్యానికి పోతుండే. అందులో 2 చెప్పులు తీసుకుపోయింది. అంత పెద్ద ఫస్ట్ టైం చూస్తున్నా. లాస్ట్ టైం ఇదే టైంలో ఎవరు మేము హైదరాబాద్ అంటే నువ్వు పాము వచ్చిందని పాము పెట్టినావు. ఈ టైం పందుకోకి వెళ్ళింది. ఈ పచ్చడి ఒకవేళ మేము రేపు హైదరాబాద్ పోతే ఏం చేస్తావా? ఈ పచ్చడిని ఈ పచ్చడి తింటావా? పడేస్తావా? తిని అయిపోగొట్టి మంచి తోంబెట్టు. నేను వెళ్ళే టైంకి ఒక కర్రీ కూడా లేకుండా అన్నీ ఫ్రిడ్జ్ కాలేసి పెట్టాలనుకున్నా, కానీ ఈరోజు ఎంత పచ్చడి చేసిన. ఇప్పుడు ఎంత తిన్నా కొంచెమని మిగులుతుంది. అన్నం పొడి పొడి వేసి ఇంక అందులో వేస్తే అయిపోయి.